ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలని కమాన్పూర్ ఎస్ఐ కోటే ప్రసాద్ అన్నారు. కమాన్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం రహదారిపై వెళ్లే ద్విచక్ర వాహనాలకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులతో పూలు అందించారు. కార్యక్రమంలో కమాన్పూర్ ఎస్ఐ రవలి, ఎస్ఐ రహీం, ఎంఈఓ ఇల్లందుల విజయ్ కుమార్, కానిస్టేబుల్ శంకర్, ఉపాధ్యాయులు గసగంటి రమేష్, పడాల సతీష్, రేణుక, మల్లేశ్వరరావు, ఈశ్వరయ్య, కలిదా, తస్నీమా, జీనత్, కౌసర్లు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమాన్పూర్లోని పిల్లలతో 10th క్లాస్ పిల్లలతోని ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఈరోజు మేము ఈ స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. స్కూల్ ఎంఈఓ సారు గారు ఇంకా మిగతా సిబ్బంది అందరి సహకారంతో స్కూల్ పిల్లలతో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. హెల్మెట్ లేని వాళ్ళకు కవర్ ఇచ్చి హెల్మెట్ పెట్టుకున్నారు, బాగా మీరు ఇట్లనే పెట్టుకోవాలని, హెల్మెట్ లేని వాళ్ళకు హెల్మెట్ పెట్టుకోవాలని వాళ్ళు మోటివేషన్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అదేవిధంగా 4-వీలర్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లైసెన్స్ ఉండాలి, లైసెన్స్ లేని బండ్లు తీయద్దు. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా బండ్లు ఇవ్వద్దు. బండ్లు ఇస్తే ఏదన్నా జరగడం జరిగితే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు కానీ ఓనర్ కానీ వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్తూ ఈ హెల్మెటు, లైసెన్సు, ఇన్సూరెన్సు, డాక్యుమెంట్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టుకొని రావాలి. ఒకవేళ పెట్టుకున్నట్టయితే డాక్యుమెంట్స్ లేనట్టయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. ఈరోజు హెల్మెట్ అంటే బండి మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి అనే నిబంధన ఉంది కాబట్టి గౌరవనీయులు కమాన్పూర్ ఎస్ఐ గారు మరియు వారి యొక్క సిబ్బంది మా పాఠశాలకు వచ్చి మా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో సహకారంతో ప్రతి ఒక్కరిని వెళ్ళే వాళ్ళను హెల్మెట్ లేని వాళ్ళను హెల్మెట్ పెట్టుకోవాలని వాళ్ళకి చెప్పడం, షేక్ హ్యాండ్ ఇవ్వడము. హెల్మెట్ లేకుండే ఎంత ఇబ్బంది అవుతుంది, ఒక్కొక్కసారి మరి ప్రాణానికి హాని కలుగుతుంది. కాబట్టి దగ్గర దూరం అనేది లేకుండా ఖచ్చితంగా బండి సేఫ్టీ ఉంటుంది. మరి ఈ సందర్భంగా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టినందుకు గౌరవనీయులు మరి కమాన్పూర్ ఎస్ఐ గారికి మా యొక్క అభినందనలు. మా విద్యార్థులకు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టినందుకు థ్యాంక్ యూ.